కేంద్ర మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కుమారుడు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి హస్తినాపురంలో నా బూత్ నా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఏల శిక్షణలో కేటీఆర్ మాట్లాడారు. బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కుమారుడు అయితే బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురిచేసింది స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అనే ఆరోపించారు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకపోతే ఏ ఆడపిల్ల ధైర్యం చేసి న్యాయం కోసం ముందుకు రాదన్నారు. చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం కాళికాదేవిలాగా విరుచుకుపడి ఎక్కడి వారక్కడ నిలదీస్తే చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం.